నీ పేరేంటి? नीलम। क्या है ये? అమ్మాయిల్ని చూసి అబ్బాయిలు మార్కులేస్తారు. అలాగే నీ పర్సనాలిటీ చూసి రాకీ ఫిక్స్ చేసిన రేట్ ఇది 100 రూపీస్. ఎరా కొంచాలుగా? చాలు చాలు. ए! तू क्या समझता है रे अपने आप को? तेरे माँ बहन को फिक्स करना ये रेट, शायद आएंगे चप्पल लेके मारूंगी। ए नीलम, वो लोगों के बारे में जानते हुए भी तूने ऐसा क्यों किया रे? क्या कर लेगा वो? हाँ क्या कर लेगा वो? मुझे रेट फिक्स करेगा तो क्या मैं चुप बैठूं? ठीक है, आज जो भी होगा देखा जाएगा। सीधा पुलिस स्टेशन जाके कंप्लेंट देकर सबको अंदर करवा दूंगी। या देवी सर्वभूतेषु धैर्यलक्ष्मी रूपेण संस्थिता। ఇందు ఏం చేస్తున్నావే లోపల? ఏంటి ఇది? హాస్టల్ గుడా? నాకు చాలా భయంగా ఉంది, అందుకే ధైర్యలక్ష్మికి పూజ చేస్తున్నాను. భయమా? ఎందుకు? నీలంని చూసారుగా ఏం చేశారు? అది తెలిసినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఒకటే జ్వరం. అవుని ఒళ్ళంతా కాలిపోతుంది. ఏయ్, దానికేదో అయిందని నీకు జ్వరం వచ్చిందా? లూజ్. పద కాలేజ్కి వెళ్దాం. నేను రాను, భయంగా ఉంది. ఏ పిచ్చిమొద్దు, ఇవాళ సెమిస్టర్ రిజల్ట్స్, అందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వాలని ప్రిన్సిపల్ గారు చెప్పారు. పద. కమ్, లెట్స్ గో. కమ్ ఆన్ యార్, కమ్. రమ్మంటుంటే. Or dilution with the CSM, but it may be like that of the chronic time. Have you completed? आप सबको एक बात बताना है, इस सेमेस्टर में भी इंदिरा सभी सब्जेक्ट्स में हाईएस्ट मार्क्स स्कोर की है. Congratulations. Very good. Keep it up. Thank you. ఇందు, నువ్వు లాస్ట్ 2 సెమిస్టర్స్ ఫీజు ఇంకా కట్టలేదట. నీ పేరు నోటీస్ బోర్డు మీద పెట్టారు. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ పేర్లు నోటీస్ బోర్డు మీదకి ఎక్కకూడదు. కొంచెం చూసుకోమ్మా. ఓకే? ఓకే సార్. ఇందు, పోస్ట్ మ్యాన్ నీకు లెటర్ ఇచ్చేళ్ళాడే. లెటరేనా? మనీ ఆర్డర్ రాలేదా? రాలేదు, ఒట్టి లెటరే. ఓకే, థ్యాంక్స్. ఇందు, నీకు డబ్బులు పంపించాలని చాలా ప్రయత్నించాం, కుదరలేదు. ఇక్కడ పరిస్థితులు కూడా ఏవీ బాగాలేదు. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే 2 నెలలుగా డబ్బులు పంపించడం కుదరలేదు. దయచేసి అర్థం చేసుకో. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, కానీ వేరే దారి లేదు. అర్థం చేసుకో. ఇట్లు మీ అమ్మ. నా సామాన్లేవి? నిన్ను వాడిని రమ్మంటున్నారు. ఇది నీ బాబుగాడి హాస్టల్ అనుకున్నావా? బేవర్స్ గా కూర్చొని తినడానికి సిగ్గు లేదు? డబ్బులు కట్టి నీ సామాన్ తీసుకెళ్ళు. అవసరానికి డబ్బులు రావు గాని అడగకుండా కన్నీళ్లు మాత్రం వస్తాయి. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. రేయ్, ఎవరు లేరురా ఇక్కడ? లేదు భయ్యా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. సర్లే, ఆ ధనరాజ్ మనుషులు అక్కడికే వస్తున్నారు, కన్ఫర్మ్. క్షమించమ్మా, చదువు లేకుండా నేను బతకలేను, అందుకే చచ్చిపోతున్నాను. కొంచెం కూడా శుభ్రం లేదు, సుఖంగా బతకనివ్వలేదు. కనీసం సుఖంగా నన్ను చావనివ్వరు. హలో, రైల్వే ఎంక్వైరీస్?
నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకండి? ఏంటి 2 hours లేటా? దానికి ముందు వచ్చేది ఏం లేదండి? ఏపీ ఎక్స్ప్రెస్ ఉందా? ఎంతసేపు? 2 minutesలోనా? సెకండ్ ట్రాక్ మీద కదండి? థ్యాంక్ యూ. సెకండ్ ట్రాక్ మీద. నేను చేస్తున్నందుకు ఒక్కడికి బాధ లేదు. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా? హలో, నిన్నే. ఏంటి ఎగతాళిగా ఉందా? సాటి మనిషి ఒక ఆడపిల్ల చావబోతుంటే ఆపకుండా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎంక్వైరీ చేస్తావా? ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఎంజాయ్ చేస్తావా? పైగా పాటొకటి. నాకెన్ని కష్టాలున్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు, నాతో కాదు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు. ఇంత మారిపోయావు. మనిషి ఉన్న తర్వాత మార్పు సహజం. పదండి. అయ్యో, ఆ రాఖీ గడి గ్యాంగ్ వస్తుండే. వస్తే ఓ మై గాడ్, దగ్గరికి వచ్చేస్తున్నాడే. నోరు మూసుకున్నాడు. వావ్, ఫెంటాస్టిక్ ఫిగర్. ఒరేయ్, అందరూ డబ్బులు తీయరా.
ఇవ్వరా నువ్వు కూడా ఇవ్వు తీసుకో. ఫస్ట్ టైం నా లైఫ్లో ఓ ఫిగర్కి రేటు ఫిక్స్ చేయలేకపోతున్నాను. ఇది నీకు సరిపోదు, నేను మళ్ళీ వస్తాను. ఒరేయ్, ఈ రేటుకి మీ అక్క వస్తుందేమో అడగరా రాస్కల్. నీకేమైనా పిచ్చే కిందా? వాడి గురించి తెలుసు కదా, వాడు అసలే రాక్షసుడు. అయితే వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా? ఇందు వాడు చాలా డేంజరస్ ఫెలో. మనం హాస్టల్కి వెళ్దాం పదా. నేను రాను, ల్యాబ్కి వెళ్ళాలి. నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేం మాత్రం ఉంటాం. మీ ఇష్టం. పదండి. ఇందు ప్లీజ్ నా మాట వినిందు. చెప్తే వినిపించుకోవేంటి? వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళతో గొడవద్దు. నీళ్ళని ఏం చేశారు గుర్తుందిగా? కానీ నాకు మళ్ళీ భయంగా ఉంది. భయపడితే చచ్చిపోన్నా. నాకు బతకాలని ఉంది. ధైర్యం ఇవ్వగలి. వెరీ గుడ్, చాలా బాగుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్నిట్లో నువ్వే ఫస్ట్. ఇప్పుడు నీ చదువు పూర్తి చేయడం కోసం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం నీకేంటమ్మా? నువ్వు కావాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎంతో మంది కళ్ళకద్దుకు నిన్ను తీసుకుంటారు. అక్కడ పనిచేస్తే నీ చదువుతో పాటు నీ సంపాదన కూడా బాగుంటుంది. నన్నెవరికైనా చెప్పమంటావా? వద్దు బాబా, నిన్నటి వరకు ఈ ప్రపంచంలో కష్టాలు నా ఒక్కదానికే ఉన్నాయనుకున్నాను. కానీ పుట్టిన ప్రతి ప్రాణికి కష్టాలు ఉంటాయని నిన్న నాకు మనిషి చెప్పాడు. నా కష్టాలు తీర్చుకుంటూ ఇతరుల కష్టాల్లో భాగం పంచుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. సరే, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ బాబా. ఆల్ ది బెస్ట్. थैंक यू गनी। इंदिरा मैडम, आपको प्रोफेसर नंदा साहब ने बुला रहे हैं। ఏంటే మా మీదే తిరగబడతావా? ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? రాకీ హాస్పిటల్లో ఉన్నాడు తెలుసా? అసలు మేము ఎవరో తెలుసా నీకు? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? సాలి, నీకు బ్లేడ్ బండి తెలుసా? చాందీ చౌక్ మస్తాన్ పెలవన్ తెలుసా నీకు? మీకు గని తెలుసా? పట్టుకోరా, పట్టుకో, నువ్వు పట్టుకో. మీకెవరికి బ్రతకాలని ఆశ లేదా? టచ్ మీ, కమ్ ఆన్. ముక్కలుగా నరికేస్తాడు గని. రే, పారిపోతున్నారేంట్రా? వీరికి వెళ్ళారా? రండి. గని, నువ్వెంత పెద్ద రౌడీవా? మరి అంత ఫిలాసఫీ మాట్లాడావు?
उसका हाथ काट देना चाहिए, जिंदगी में याद रखना उन्होंने, समझे? భయ్యా దర్యాగంజ్ బ్రిడ్జ్ మీద ధనరాజ్ మనుషులు అటాక్ చేశారు. మేము తప్పించుకున్నాం, కానీ గిరికి బుల్లెట్ తగిలింది. లోపల ఆపరేషన్ జరుగుతోంది. ఏరియా కా ఇన్స్పెక్టర్ అయినా ఓ కేసు ఏ కేసు బోల్ రా అచ్చాచా చేసుకుంటారులే. కానీ నువ్వు వెళ్ళి కూర్చో, నేను మాట్లాడొస్తా. कबीर साहब क्या हाल चाल है? ठीक है, अपनी बताओ. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఏంటి గుర్తుపట్టలేదు? కానీ ఆ ఏరియా ఇన్స్పెక్టర్ చాలా గొడవ చేస్తున్నాడు. భయ్యా చాయ్. పబ్లిక్గా బ్రిడ్జి మీద అందరూ చూస్తుండగానే మన వాళ్ళు గన్స్ తీశారంట. అదొక ప్రెస్ వారు చూశాడంట. వాడికి డబ్బులు ఎక్కువ కాలం అడుగు, ఎంత అడుగుతుంది ఇచ్చే. గుర్తుపట్టారా? నేను రైల్వే ట్రాక్. ఇక్కడ మీకేమైనా ప్రాబ్లమా? పర్వాలేదు, నాకు చెప్పండి. యునో నేను ఇక్కడ హౌస్ సర్జన్ని. ఏం కావాలన్నా చేస్తాను. మా కాలేజ్ కూడా పక్కనే. చూడండి పిల్లలు, అక్కడ రెడ్ లైట్ పడగానే ఆగిన కార్ల దగ్గరికి వెళ్ళి హెల్ప్ ది హోమ్లెస్ సార్, హెల్ప్ ది హోమ్లెస్ సార్ అని అడగాలి. ఏమని అడుగుతారు? హెల్ప్ ది హోమ్లెస్ సార్, హెల్ప్ ది హోమ్లెస్ సార్. కరెక్ట్. ఎవరిని ఫోర్స్ చేయకూడదు. ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. ఓకే? ఓకే అక్క. థ్యాంక్ యూ. హెల్ప్ ది హోమ్లెస్ సార్. భయ్యా ఆ అమ్మాయి లేదు. ఏ అమ్మాయిరా? హాస్పిటల్, హాస్పిటల్ భయ్యా. పాపం భయ్యా, అడుక్కుంటుంది భయ్యా అక్కడ. థ్యాంక్ యూ. సారీ. ఇట్స్ ఓకే. హెల్ప్ ది హోమ్లెస్ సార్. అవును అమ్మాయి, తను ఇక్కడ. అయినా అమ్మాయి ఏం చేస్తాం మనకెందుకురా? అయినా నీకు కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి నీకు. హెల్ప్ ది హోమ్లెస్ ప్లీజ్. హెల్ప్ ది హోమ్లెస్ ప్లీజ్. అనాథ పిల్లలకి సహాయం చేయండి. డబ్బులు ఇచ్చే. ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది. హలో, మిమ్మల్ని. థ్యాంక్స్. ఏంట్రా అంత అమ్మాయి? పాపం చేసిన మనుషులు దానం చేస్తే ప్రాయశ్చితం అవుతుందంట. అది చెప్పడానికి తన ఎవరు బే? నువ్వు ఇచ్చావుగా డబ్బులు ఇప్పుడు. మరి నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చావుగా. ఏయ్ ఇలా రా. ఏంటి సార్, మళ్ళీ ఇస్తారా? ఇందాకేంటన్నావు? సార్, ఇందాకేంటన్నావు? పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే. నేను పాపం చేశాను, పుణ్యం చేశాను నీకు తెలుసా? అయినా నా గురించి నీకేం తెలుసు? నాతో అనవసరంగా పెట్టుకో. నేను అసలే మంచోడిని కాదు, తెలుసా? తెలుసు. ఏం తెలుసు? మీరు మంచివారు కాదని. ఇదే ఆఖరిసారి. ఇంకోసారి చేసావు ఇలాగా. భయ్యా భయ్యా వార్నింగ్ ఇస్తున్నాడా, టాటా చెప్తున్నాడా?